దేవుని స్థలము దొరికింది. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ రెండవదిగా మనం చూస్తే సైన్యంలో అధిపతిలోకి యెహోవా నా రాజా నా దేవుడు నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు ఏం దొరికిందంట? నివాసం దొరికింది. ఒక పిచ్చుక ఎన్నిక కలిగిందా? ఎన్నిక లేదు కదా. 2 కాసులకి 5 పిచ్చుక అంటే ఈ 2 కాసులకి 5 పిచ్చుక వస్తారంటే అది చిన్నదే కదా. ఆయన మనుషుల దృష్టికి చిన్నది. ఈ చిన్న వాళ్ళమైన మన జీవితంలో కూడా అంటే మనకు ఎవరికి ఎన్నిక లేకపోవచ్చు కదా. మనం ఎవరి దృష్టికి గొప్పవారము మారకపోవచ్చు కదా. అందుకే కొరింథీలో కూడా వాక్యం మనం చూస్తాం కదా, ఏ శరీరి కూడా ఆయన సన్నిధిలో అతిశయింపబడకూడనట్లు ఆయన జ్ఞానము లేని వారు, తృణీకరింపబడిన వారు, బలహీనులకు, నీచులను, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకుంటాడంట. అదే మన జీవితంలో కూడా ఆయన సన్నిధిలో నివసించడానికి పిచ్చుకులమైన మనకు ఆయన ఏర్చాడు. నివాస స్థలాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు పూర్తి స్థలము దొరికిందంట. అంటే మనకు మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా ఒక సురక్షితమైన నివాస స్థలము ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో. యెహోవా నీవే నా ఆశ్రయమని నీకు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసింది. యెహోవా నువ్వే నా ఆశ్రయమని, నువ్వు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలంగా, నీకు వాస స్థలంగా నువ్వు చేసుకున్నావు కాబట్టి నీకే ఏ అపాయము కూడా రాదు, ఏ తెగులు కూడా నీకు రారము సమీపించదండి. అందుకే ఆయన సన్నిధిలో మనం నివసించడానికి, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు పూర్తి స్థలము దొరికి, మన కుటుంబం మన జీవితం కూడా ఆయన సన్నిధిలో సురక్షితంగా ఉండటానికి, ఏ తెగులు రాకుండా దేవుడు మనల్ని ఇంతవరకు కాచినప్పుడు ఆయన నివాస స్థలముగా మనం ఆయన చేసుకొని మనకు ఆయనే నివాస స్థలం. 90